K+ News Network presents. కుర్చీ తగాదాలను ఆపాలి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి, కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కడప మేయర్ మరియు కడప ఎమ్మెల్యే తమ సమయాన్ని కుర్చీ తగాదాలకు వృధా చేయకూడదు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులతో పి మహమ్మద్ అలీఖాన్, పిసిసి జనరల్ సెక్రటరీ బండి జకరయ్య, కడప అసెంబ్లీ సమన్వయకర్త గౌస్పీర్ రహమతుల్లా ఖాన్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్లో కార్పొరేటర్లు మరియు ఎమ్మెల్యే మధ్య కుర్చీ కోసం జరిగిన వేడివేడి వాదనలు సరైనవని కాదని, ప్రజలు అసహ్యపడుతున్నారని, ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మీకు అని టీడీపీ, వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రశ్నించారు. కుర్చీ వివాదాలతో ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారని, అలాగే ప్రజాధనాన్ని వృధా చేయటం జరుగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం సెక్షన్ 88 ప్రకారం మేయర్ సమావేశాలకు అధ్యక్షత వహించాలి. మేయర్ కార్పొరేషన్ కార్యకలాపాలను సమన్వయపరుస్తూ ఎమ్మెల్యే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కార్పొరేషన్ ప్రణాళికను అమలు చేయడంపై దృష్టి సారించాలి. వివాదాలు రావడం అనివార్యమైతే సంబంధిత న్యాయస్థానాలను ఆశ్రయించాలి. కానీ ప్రజల సమయం మరియు ధనాన్ని వృధా చేయకూడదు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సిరాజుద్దీన్, హరిప్రసాద్ పాల్గొన్నారు. మన సీఎం గారు, ప్రజెంట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు దొంగ ప్రేమ చూపిస్తారు. ఎస్సీ ఎస్టీల మీద, బడుగు బలహీన వర్గాల మీద దొంగ ప్రేమ చూపిస్తారు. ఒకవేళ వాళ్ళ ప్రేమ నిజమైంది అంటే ఈరోజు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అంత ఘోరంగా అవమానిస్తూ ఉంటే, బడుగు బలహీన వర్గాల వారిని అంత ఘోరంగా అవమానిస్తూ ఉంటే, పార్లమెంటు, దేశం, మన ప్రపంచం మొత్తం చూసే విధంగా ఈయన ఎందుకు స్పందించడం లేదు? ఆయన చెప్పిన అమిత్ షా చెప్పిన మాటలను సమర్థిస్తున్నారా లేదా ఖండిస్తున్నారా? ప్రజలకు తెలియాల్సిన విషయం ఇది. ఎందుకు ప్రజల ముందుకు వచ్చి దాన్ని ఖండించడం లేదు? లేదు మీరు ఖండించాలనుకోవట్లేదంటే మీ నిశ్శబ్దమే దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారని మీ నిశ్శబ్దమే చెప్తుంది. ఒకవేళ అలా చేసినారంటే మీకు తప్పకుండా ఇప్పుడు దీన్ని అన్నింటినీ బడుగు బలహీన వర్గాల వారు గమనిస్తున్నారు, మైనార్టీలు గమనిస్తున్నారు. దీన్ని తగినట్టుగా మీకు బుద్ధి చెప్పేదానికి అందరం కలిసికట్టుగా రాబోయే ఎలక్షన్స్లో కానీ ఇక మీదట ఈ రోజు నుంచి ఆందోళనలను ఎక్కువ చేసి అమిత్ షా గారిని రిజైన్ చేసే వరకు, ఆయన హోంశాఖ పదవి నుంచి తీసేంత వరకు మేము ఆగము. ఈ ఆందోళనలు ఆగవు. కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. మీరు ఎన్ని దొంగ కేసులు రాహుల్ గాంధీ మీద మరి ఎవరి మీద పెట్టుకున్నా ఈ ఆందోళనలు అస్సలు ఆగవు అని నేను చెప్తున్నాను మీడియా సముఖంగా. అంతేగా సార్.